హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దగ్గుకి ఎట్లాంటి సిరప్ వాడాలి అనేది తెలుసుకుందాము. చాలామందికి వాటర్ చేంజింగ్స్ అలాగే క్లైమేట్ చేంజింగ్ అప్పుడు దగ్గు, జలుబు ఇట్లాంటివి వస్తాయన్నమాట. అప్పుడు మనం దగ్గుకి ఈ సిరప్ని కానీ వాడినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మా ఆయనకి నిన్న గొంతులో కసకస ఉన్నింది, అలాగే ఫీవర్ కూడా వచ్చింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఈ సిరప్ని డాక్టర్ సజెస్ట్ చేస్తే తెచ్చుకున్నాడు. నిన్న తెచ్చుకున్నాడు, నైట్ వేసుకున్నాడు, మార్నింగ్ వేసుకున్నాడు. ఇప్పటికల్లా మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట. గొంతులో కసకస ఏం లేదు, తగ్గిపోయింది. అందుకని నేను సజెస్ట్ చేస్తున్నాను ఈ సిరప్ని. బాగా పనిచేస్తుందండి ఇది. వాటర్ ఇన్ఫెక్షన్స్ వల్ల గొంతులో కసకస ఉంటే ఈ సిరప్ని వాడచ్చు. అంటే కూలింగ్ వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదండి తాగడానికి. అప్పుడు సడన్గా వేరే మినరల్ వాటర్ తాగడం కానీ, అంటే మేము పల్లెటూరులో ఉంటాం, ట్యాప్ వాటర్ తాగుతాము. ట్యాప్ వాటరే డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవే కూలింగ్ వాటర్ తాగుతాము. సడన్గా ఏంటంటే తిరుపతికి వెళ్ళాము. అప్పుడు 1 డే అంతా మినరల్ వాటర్ తాగాము. అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూలింగ్ వాటర్ తాగడం వల్ల మా ఆయనకి గొంతులో ఇన్ఫెక్షన్ అనేది అయ్యింది. అప్పుడు గొంతులో కసకస వల్ల ఇట్లా జరగడం వల్ల ఈ సిరప్ తెచ్చుకున్నాము. మాకైతే చాలా బాగా పనిచేసిందండి. మేము యూజ్ చేసాం కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా యూజ్ చేయండి, చాలా తగ్గుతుంది, నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.